చెప్పాను కదా క్రాంతి గారు, మీకు పాప కండిషన్ అసలు ఏం బాగాలేదు. ఎనీ టైం ఏదైనా జరగవచ్చు. పాపని ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేయండి. నేను ఆపరేషన్కి ఏర్పాటు చేయిస్తా. మీరు మనీ అరేంజ్ చేసుకోండి. ఎక్కువ టైం కూడా లేదు. అలా చూస్తూ ఉండడమేనా? వెళ్ళి మాట్లాడేదేమైనా ఉందా? మాట్లాడాలంటే భయంగా ఉందిరా. అయితే 25,000 బొక్కన్నమాట. మరి లేకపోతే ఏంట్రా? తనతో మాట్లాడడానికే కదా 25,000 కట్టి మరీ ఫాలోవర్స్ని పెంచుకున్నావు. మర్చిపోయావా కదా? ఆ, అసలే కల్లో ఏదైతే డ్రెస్లో ఉందో అదే డ్రెస్లో వచ్చిందిరా మామ. అలా రావడం కాదురా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేస్తే కల్లో జరిగినట్టే రియాలిటీలో కూడా జరుగుద్ది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు కూడా సెలబ్రిటీయే. వెళ్ళు, తనతో మాట్లాడిపో, ప్రపోజ్ చే. 1 2 3 4 గో గో. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ? యా ప్లీజ్. హాయ్ అండి, ఐమ్ తరుణ్. నేను మీకు తెలియకపోవచ్చు, బట్ మీరు నాకు చాలా బాగా తెలుసండి. నేను అందరికీ తెలుసన్న విషయం నాకు బాగా తెలుసు, కానీ ముందు నువ్వెందుకు వచ్చావో చెప్పు. అంటే మీ వీడియోస్ అన్నా మీ రీల్స్ అన్నా నాకు చాలా ఇష్టం. అది నీకే కాదు, నన్ను ఫాలో అవుతున్న చాలా మందికి ఇష్టం. అంటే ఈ ఇష్టం మీ వీడియోస్తో పాటు మీ మీద కూడా. అందుకే మిమ్మల్ని లవ్ చేద్దాం అనుకుంటున్నాను. నవ్వుతారేంటండి? నేను నిజంగానే చెప్తున్నా. అసలు నా గురించి ఏం తెలుసు నీకు? చాలా విషయాలు. అంటే మీ ఫాలోవర్స్ గురించి అండ్ మీ ఏరియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి, మీరెంత ఫేమస్సో, అబ్బో చాలా విషయాలండి. ఇన్ని తెలుసుకున్నవాడివి నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో కూడా తెలియాలి కదా. తెలియాలి, అందుకే అన్నీ రెడీ చేసుకుని వచ్చా. ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, 700K ప్లస్ ఫాలోవర్స్. అండ్ 2 ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి, 2 ఫుల్ అయిపోయినాయి. అండ్ ఇది నా ట్విట్టర్ అకౌంట్, 5 lakhs ఫాలోవర్స్. ఇదే కదా మీకు కావాల్సిన క్వాలిఫికేషన్? నైస్, ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్. అయితే మిమ్మల్ని లవ్ చేయొచ్చు అనమాట. నన్ను లవ్ చేయొచ్చా అని నన్నే అడుగుతున్నావు? నీ ఇన్నోసెన్స్ నాకు నచ్చింది, కానీ అప్పుడే లవ్ అంటే నాతో అంత ఈజీ కాదు. ముందు ఫ్రెండ్షిప్ చేద్దాం, అప్పుడు నీ గురించి తెలిసాక లవ్ గురించి ఆలోచిద్దాం. అది కూడా నీకోకే అయితేనే. ఓకే ఓకే, మీరు అన్నట్టుగానే ముందు ఫ్రెండ్షిప్ చేద్దాం. కానీ ఫ్రెండ్షిప్ చేయడానికంటే ముందు ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటి మళ్ళీనా? అదేంటండి, ఇన్ని ఫాలోవర్స్ వచ్చిన తర్వాత కూడా కండిషన్స్ ఉంటాయా? ఎస్, కండిషన్స్ అప్లై. ఇంకెందుకు లేట్, చెప్పండి. ఒకసారి దగ్గరికి రా. ఏంటి, సెల్ఫీ తీసుకోవడానికి కండిషను? కాదు,
ఇప్పుడు మనం తీసుకున్న సెల్ఫీని నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా. రేపు ఇదే టైంకి అన్ని పోస్ట్ల కంటే ఈ ఫోటోకి ఎక్కువ లైక్స్ వస్తే అప్పుడు నా ఫాలోవర్స్ మన ఫ్రెండ్షిప్ ని యాక్సెప్ట్ చేసినట్టే. మరి మీరు నా ఫాలోవర్స్ యాక్సెప్ట్ చేస్తే నేను యాక్సెప్ట్ చేసినట్టే. ఆ? సో రేపు ఈవినింగ్ బీచ్ దగ్గర మీట్ అవుదాం. చూద్దాం మా వాళ్ళకి నీ ఫేస్ నచ్చుతుందో లేదో. ఆ, ఓకే. ఓకే బాయ్. ఇదేంటి నాయనా? రే ఏంట్రా, ఏమైంది అలా ఉండిపోయావు? మనం మళ్ళీ బాబ్జీ గారిని కలవాలరా మామ. ఉమ్, ఉమ్. సరిపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చారు? బాబ్జీ గారు అది ఇప్పుడు మనం తీసుకున్న సెల్ఫీని నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా. రేపు ఇదే టైంకి అన్ని పోస్ట్ల కంటే ఈ ఫోటోకి ఎక్కువ లైక్స్ వస్తే అప్పుడు నా ఫాలోవర్స్ మన ఫ్రెండ్షిప్ ని యాక్సెప్ట్ చేసినట్టే. అది బాబ్జీ గారు జరిగింది. మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేసే వాళ్ళు ఎవరూ లేరు. మాకు మీరు తప్ప వేరే ఆప్షన్ లేదు బాబ్జీ గారు. ప్లీజ్ అండి, ప్లీజ్ బాబ్జీ గారు, ప్లీజ్ అండి. రే చెప్పరా. అడగగానే ఫాలోవర్స్ని పెంచారు. అదే చేత్తో తను తీసిన మా ఫోటోకి లైక్స్ కూడా పెరిగేటట్టు చూడండి. పిసికించాలి. ఇంకా మొన్న నువ్వు వెళ్ళేటప్పుడు ఏదో అన్నట్టు గుర్తే నాకు. అబ్బాబే అవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి. ఎంతైనా మన ఒకటి. అప్పుడంటే మీ బిల్డప్ ఇవన్నీ చూసి ఏదో సొల్ చెప్తున్నారు అనుకున్నాం, కానీ రాత్రి ఫాలోవర్స్ని క్రియేట్ చేసే దేవుడు అనుకోలేదండి. దేవుడు అంటాం కాదు, అప్పుడప్పుడు గుడికి వెళ్ళిన ప్రతిసారి హుండీలో డబ్బులు వేయాలి. అప్పుడే మీ దేవుడు కోరికలు తీరుస్తాడు. అదేంటి బాబ్జీ గారు, మొన్న ఇచ్చాం కదా. ఒకసారి వేసాం కదా అని గుడికి వెళ్ళిన ప్రతిసారి హుండీలో డబ్బులు వేయడం మానేస్తావా? ఇది కూడా అంతే. సరే బాబ్జీ గారు, ఇంతకీ ఎంత ఇమ్మంటారు? మొన్న ఎంత ఇచ్చారో అందులో సగం. అంటే డిస్కౌంట్ ఏం లేదండి. ఉంది. చెప్పండి సార్. చెప్పండి. మీ వాడికి ఆ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి తగులుకున్న వాళ్ళు చేస్తా. ఓకేనా? అదేలా బాబ్జీ గారు, వేరే క్వశ్చన్ లేదండి, నాకు అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి గురించి ఎంత స్టోరీ విన్నాక డిస్కౌంట్ ఇచ్చే ఆప్షన్ లేదు తరుణ్ గారు. ఇంకెందుకు లేటు? సరే వెళ్ళండి, క్యాష్ కౌంటర్లో కట్టేసి వెళ్ళండి. రేపు ఏం చేయాలో ఆలోచించండి ముందు. కానీ ఒక్కటి చెప్తున్న తరుణ్ గారు, ఈయన 2 years ఎక్స్పీరియన్స్లో ఇన్ని టాస్క్లు ఇచ్చే అమ్మాయిని ఎక్కడా చూడలేదు, వినాలేదు. ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించండి. తను డిఫరెంట్ కాబట్టి కదా బాబ్జీ గారు తను వదులుకొని అంటుంది. వస్తామండి. ఏంటి ఇలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదా? ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎలివేషన్లు ఇవ్వడం ఆపి ముందు మావాడు పని అయ్యేలా చూడండి. అంటే బాబ్జీ గారు ప్లీజ్ మావాడు పని అయ్యేలా చూడండి. ఉంటానే, టేక్ కేర్. రే నువ్వు ఎక్కువ ఓవర్ ఎగ్జైట్ అవ్వకు, సరేనా? మనం అనుకున్నట్టే మంచి లైక్స్ వచ్చాయి. అండ్ ఇంకో విషయం, ఈసారి ఏమైనా కండిషన్స్ పెట్టిందనుకో, ఈ లవ్లో నాకు వర్కౌట్ అవ్వని చెప్పేసి వచ్చాయి. ఓకే, ఇంకో అమ్మాయిని వెతుక్కుందాం. రే లవ్ చేసేది నేను, అవును. మధ్యలో నీ ఎంపైరింగ్ ఏంట్రా దరిద్రుడా? నన్ను నువ్వేదో ఫ్రెండ్ కదా సజెస్ట్ చేస్తే సరేరా, నీకోటి చెప్పనా, ఈ ఫ్రెండ్ వాల్యూ తెలుసుదిరా, అప్పుడు చెప్తా. రే తను వచ్చేస్తుంది, నువ్వు కానీ. నేను నువ్వు కానీ ఈ తొయ్యకుండా కూడా చెప్పొచ్చు. హాయ్. హాయ్. నిన్న పెట్టిన పోస్ట్కి లైక్స్ బాగానే వచ్చాయి. పర్లేదు, నా ఫాలోవర్స్కి కూడా నువ్వు బాగానే నచ్చావు. ఏదో మీ అమ్మాను. అదే చెప్తున్నా,
నా అభిమానుల వల్లే ఇన్ని లైక్స్ వచ్చాయి. అభిమానమా తొక్క 25,000 బొక్క. సో రేపటి నుంచి మన ఫ్రెండ్షిప్ ఓకేనా? నా ఫాలోవర్స్కి కూడా నువ్వు బాగానే నచ్చావు కాబట్టి నాకు కూడా ఓకే, బట్ ఓన్లీ ఫ్రెండ్షిప్. యా ఓన్లీ ఫ్రెండ్షిప్. సరే మరి బాయ్. కాదు, నీ నెంబర్ ఏమైనా చెప్తావా? అంటే రేపటి నుంచి నీకు నాతో, నాకు నీతో చాలా పనులు ఉంటాయి కదా, అందుకని. అబ్బా అవునా? సరే నీ ఫోన్ ఇవ్వు. ఏమని సేవ్ చేసుకున్నావు? అంటే నువ్వు చాలా ఫేమస్ కదా, అందుకని నా ఫేమస్ గర్ల్ ఫ్రెండ్ని సేవ్ చేసుకున్నా. సరే బాయ్ మరి. మొత్తానికైతే అనుకున్న సాధించారా? హలో తరుణ్ ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. సరే నేను నీకు ఒక లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చేసాయి. ఎందుకు? ఎక్కడికి? ఆ డీటెయిల్స్ అన్నీ తర్వాత చెప్తాను, నువ్వు ముందు అక్కడికి రా. సరే సరే బాయ్. బాయ్. ఏంటి అంత పూలు కట్టేసి ఉన్నాయి ఏంటో. కాల్ చేద్దాం. ఓయ్ హే వచ్చావా? రా కూర్చో. ఏం ప్రియాంక, ఏంటిదంతా? తెలిసిన వాళ్ళ షాప్ ఓపెనింగా ఏంటి? కాదు. మరి నువ్వేంటి ఇక్కడ? కనుక్కో చూద్దాం. ఇదేం ఫిట్టింగ్ రా బాబు. మేడం, అమౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు. ఎంత ట్రాన్స్ఫర్ చేశారు? మీరు అడిగినట్టే 25K ట్రాన్స్ఫర్ చేశారు. డన్. ఓకే థ్యాంక్ యూ. అమౌంట్ అంటే ఏంటి? ఇంకా నీకు అర్థం కాలేదా? అసలు నువ్వు సెలబ్రిటీవేనా? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మరి లేకపోతే ఏంటి? అంతమంది ఫాలోవర్స్ని పెట్టుకున్నావు, ఇంత ఫాలోయింగ్ ఉందని చెప్తూ ఉంటావు, ఇంత ఫేమస్ అయ్యావు,
ఇంత చిన్న విషయం తెలీదా నీకు? ఏ విషయం? మనలాంటి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఆ ఫాలోయింగ్ని యూస్ చేసుకోవాలి. ఓ లైక్ షాప్ ఓపెనింగ్స్ అని, సోషల్ మీడియా పోస్ట్లని, రీల్స్ అని, కొలాబరేషన్స్ అని, ఆ ఇన్కమ్ సోర్స్ అన్నింటిని మనం యూస్ చేసుకోవాలి. అంటే ఎలా? ఎలా అంటే ఏముంది, ఇప్పుడు నేను చేస్తున్నాను కదా. ఇప్పుడు ఈ షాప్ ఓపెనింగ్కి నన్ను గెస్ట్ అండ్ సెలబ్రిటీగా ఇన్వైట్ చేశారు. ఈ షాప్ ఓపెనింగ్కి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చాక మనం ఒక చిన్న వీడియో తీసుకొని మన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే చాలు. మన డబ్బులు మనకు వస్తాయి, వీళ్ళకి ప్రమోషన్ అవుతుంది. ఓ ఓకే, అంటే నువ్వు ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు ప్రమోషన్ చేస్తావు అనమాట, అంతేనా? అవును. ఓకే ఓకే. నేను మాత్రమే కాదు, నువ్వు కూడా అలాగే చెయ్యి. నీకు కూడా 500,000 ఫాలోవర్స్ ఉన్నారు కదా. అంతే అంతే. నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పు, నీకోసమే కాబట్టి కొంచెం డిస్కౌంట్ ఇస్తానులే. షూర్ షూర్. సరిపోయిందిరా. తను చెడిపోయింది కాకుండా ఊరంతా చెడదొబ్బిందంట. అలా ఉంది తను చెప్పేది. అదే కదా. రేపొద్దున మీ ఇద్దరికి పెళ్ళైతే సంసారం మొత్తం సోషల్ మీడియాలోనే చేసేలా ఉన్నారుగా. ఏం మాటలు రాయి. లేకపోతే ఏంట్రా, వీలు కుదిరినప్పుడల్లా ప్రపోజ్ చేస్తావనుకుంటే మెల్లగా నువ్వు కూడా తనలాగే మారిపోతున్నావు. అది రే, వెళ్ళిన ప్రతిసారి తను ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నాను రా, కానీ ఈసారి అలాగైనా ప్రపోజ్ చేసేస్తారా? ఏదైతే అది అయింది. సరే కానీ క్రాంతి, క్రాంతి, క్రాంతి. అన్నా వస్తున్నా. ఏమైంది డల్గా ఉన్నావు? పాపకెలా ఉంది? ఆపరేషన్ చేయాలంటున్నారన్నా, అదే ఆలోచిస్తున్నాను. డబ్బులు సెట్ అయ్యా మరి? లేదన్నా, చాలా ట్రై చేస్తున్నాను, సెట్ అవ్వట్లేదు. నీకు చేతి సాయం చేయకపోవచ్చే కానీ మాట సాయం చేయగలను క్రాంతి. ఈ మధ్య మనుషులు బయటకంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటున్నారు కదా. నీ ప్రాబ్లమ్ని సోషల్ మీడియాలో షేర్ చేయి, అలాగైతే ఎక్కువ మంది రీచ్ అవుతుంది. నీకు ఎవరైనా సాయం చేయొచ్చు. అవును, కానీ అంతమందికి రీచ్ అవ్వాలంటే నాకున్న సర్కిల్ సరిపోతుందా అన్న? నీకున్న సర్కిల్లో మహా అయితే 10 మంది కూడా రీచ్ అవ్వదు. ఎవరైనా సెలబ్రిటీని పట్టుకో, వాళ్ళ ద్వారా మీ పాప వీడియో ఒకటి వాళ్ళతో సోషల్ మీడియాలో పెట్టించు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ సెలబ్రిటీలు, హీరో హీరోయిన్లు ఎవరు తెలియదన్నా. సెలబ్రిటీలు అంటే హీరో హీరోయిన్స్ కాదయ్యా. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళే సెలబ్రిటీలు. మా ఏరియాలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. డీటెయిల్స్ ఇస్తాను, వెళ్ళి కలిసి చూడు, మేబీ హెల్ప్ అవ్వచ్చేమో. సరే అన్న. ఓకే.